మరణమే ఒక నరకంగా చాలా రోజులు బతికాను. అలాంటిది ఈ రోజు మరో మరణం తొందరలోనే ఇంటిని అల్లకల్లలో చేయడానికి రాబోతోందని ఊహించుకుంటేనే గుండాగినంత పని అవుతోంది. నేను గొప్ప పని చేస్తున్నానో లేదో నాకు తెలియదు, కానీ నేను చేసే పని గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. మనుషుల్లో కూడా దేవుళ్ళుంటారంటారు. ఆ దేవుళ్ళని ఈ గుళ్ళో చూస్తున్నాను. నేను పంపించిన మెసేజ్ ఎవరికైనా అందేలా చేయి స్వామి. ఎందుకు? ఆపు బావా ప్లీజ్. బావా గాలిపటం బావా. బావా గాలిపటం తీసివ్వవా బావా. చిన్నపిల్లల గాలిపటాలేంటి మహా? గాలిపటం ఎగరేయడం అంటే నాకు చాలా ఇష్టం బావా. ఇంకోటి కొనిస్తానులే, రా. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ రావా. అయ్యో షిట్. బావా రా బావా ప్లీజ్. బావా దాని దారం తెగిపోయింది మహా. మనం కడదాం బావా. ఐడియా. బావా బావా నన్ను ఎత్తుకోవా, నేను తీస్తాను సరేనా. థ్యాంక్ యూ బావా. వెళ్దామా? ఇంకొన్ని పూలు గుచ్చితే ఈ దండైపోతుంది. ఏమ్మా షాపింగ్ అయిపోయిందా? అయిపోయిందత్తా. ఇదేంటి షాపింగ్ చేసినందుకు ఫ్రీగా ఇచ్చారా? దారిలో చెట్టుకు వేలాడుతుంటే తీసిచ్చేంత వరకు వదిలిపెట్టలేదు. అమ్మా మహాలక్ష్మి పైకి కనిపించదు గాని మహామొండిది. అలా అంటే వింట్రా, ఏది కావాలనుకుంటే అది దొరికేదాకా వదిలిపెట్టదు. నేనెప్పుడు అంతే బావా. నేను ప్రేమించింది నాకు దొరకకపోతే నేను తట్టుకోలేను.
సరే కాని డ్రెస్సులు చూద్దాం రండి. కాసేపు నేను గాలిపటం ఎగిరేసి వస్తానే. గాలిపటం ఎగరేయడం అంటే నీకంత ఇష్టమా? బావంటే ఎంత ఇష్టమో ఈ గాలిపటం అంటే అంతే ఇష్టం. మా ఊళ్ళో సంక్రాంతికి గాలిపటాలు ఎగిరేసే పోటీలో మహాలక్ష్మితో ఎవరూ గెలవలేరు. ఓ, గాలిపటం ఎగరేయడంలో ఛాంపియన్ అన్నమాట. అవును మరి. భోంచేద్దాం పదండి. 10 నిమిషాలు ఎగిరేసి వస్తానత్తా. భోంచేసి వెళ్ళమ్మా, నా తల్లివి కదూ. ఓకే అత్తా, నువ్వు చెప్పావు కదా, వింటాను. ఈ గాలిపటం నేను దాచుకున్న చోటు నుంచి ఎవరూ తీయకూడదు, సరేనా? సరే తల్లి. సరే సరే పదండి. వేసిన గాలిపటం ఎవరికి దొరకలేదా? ఒకవేళ దొరికినా ఎవరు నేను గాలిపటం వెనక రాసిన మ్యాటర్ చదవలేదా? ఒకవేళ చదివినా మనకెందుకులే రిస్క్ అనుకొనుంటారా? ఒక మనిషి పలానా ఇంట్లో ప్రమాద పరిస్థితిలో ఉందని మెసేజ్ పంపినా రెస్పాండ్ కాకుండా మనకెందుకులే అని వదిలేసుంటారా? ఏం ఆలోచిస్తున్నా? ఈ రాక్షసుల దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి అనా? వీళ్ల చెరలోంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తప్పించుకోలేవు. నీ తల్లిదండ్రుల్ని నువ్వు కలుసుకోలేవు. నీ ప్రాణాల్ని కాపాడుకోలేవు. నీ జీవితం ఇంకా అయిపోయినట్టే. ఈ భూమిపై నీ పాత్ర ముగిసిపోయినట్టే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, నిన్నిక్కడి నుంచి కాపాడతారని ఆశపడకు. ఎవ్వరూ రారు. సిద్ధాంతి చెప్పినట్టు సాయంత్రం దానికి క్షుద్ర పూజ చేసి రాత్రంతా అక్కడే ఉంచి ఉదయాన్నే దాన్ని తీసుకురావాలి. వీళ్ల చేతుల్లో చావడం కంటే నాకు నేనుగా చావడం మంచిది. అమ్మా నాన్నల్ని కలిసే అదృష్టానికి నోచుకోకపోయినా పర్వాలేదు. వీళ్ల చేతుల్లో మాత్రం బలైపోకూడదు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో ఒకసారి సిద్ధాంతికి ఫోన్ చేసి కనుక్కోండి. ఆ ఏర్పాట్లోనే ఉన్నానని చెప్పాడు జగదీశ్వరి. ఎన్ని గంటలకు బయలుదేరాలో ఫోన్ చేస్తానని చెప్పాడు. దాన్ని డైరెక్ట్గా స్పాట్కి తీసుకొచ్చేయమన్నాడు.
మనం బయలుదేరే సమయానికి మళ్ళీ తలుపులేసుకుని డ్రామాలాడినా ఆడుతుంది. దాన్ని కిందకి తీసుకొచ్చే మనం వెళ్లేంత వరకు మన కళ్ళ ముందే ఉంటుంది. అలాగే అమ్మా. అమ్మా నాన్న, మిమ్మల్ని కలుసుకునే అదృష్టాన్ని ఆ దేవుడు నా నుదుటన రాసి పెట్టలేదని నాకు అర్థమవుతుంది. ఈ నరకం నుంచి నేను బయటపడలేను, అలా అని వీళ్ళ చేతుల్లో బలి కాలేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి. నా కోసం ఎదురు చూడకండి. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ మీకే పుట్టి మీ ప్రేమని పొందుతాను. ఏయ్ ఏయ్, ఏం చేస్తున్నావే? చావాలి. దిగవే. దిగు. దిగువే మమ్మీ. మమ్మీ దిగవే. మమ్మీ మమ్మీ ఏం చేస్తున్నావే? దిగవే. దిగు. ఏంటి నువ్వు చేస్తుంది? ఏమే బలి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావా? ఈ చావు తెలివితేటలు ఎప్పుడొచ్చాయే? అయినా ఎలాగో చచ్చేదానివేగా, అదేదో మా కోసం చస్తే నీకు పుణ్యం వస్తుంది కదే. పుణ్యమా? మీలాంటి వాళ్ళ నీడు తాకితేనే పాపం చుట్టుకుంటుంది. ఎక్కువ మాట్లాడకు, చెప్పేది విను. మా సిద్ధాంతి గారు చెప్పినట్టు నీ అంతటి నువ్వు చావకూడదు, మేం చంపాలి. నిన్ను బతికించుకుంటున్నది చంపడానికేనే. అప్పటి వరకు ఇలాంటి పనులేమి చెయ్యొద్దు, అర్థమైందా? ఈ రోజు ఆపారు, రేపు ఆపలేరు కదా. మాటకి మాట సమాధానం చెప్పకుండా సాయంత్రం పూజకి సిద్ధమవ్వాలి, అర్థమైందా? నేను రాను. మేం తీసుకెళ్తామే. నా శవాన్ని మాత్రమే తీసుకెళ్లగలరు. ఈ క్షణం నీ కళ్ళెదురుగా ఉండి నిన్ను కాపాడుకుంటాం. మీరు అలాగే కలలు కనండి, కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరు పెట్టిన ముహూర్తానికి ఒక్క క్షణం ముందైనా నేను ఆత్మహత్య చేసుకుంటాను. మీ క్షుద్ర పూజలు ఫలించనివ్వను. మీ మూఢనమ్మకాల్ని నాశనం చేస్తాను. ఇది ఏ క్షణమైనా అన్నంత పని చేస్తుంది. అందుకే మనోళ్ళ ఇద్దరిని కాపలా పెడదాం. వెళ్ళి తీసుకురా. అలాగే. ఎలా చస్తావో నేను చూస్తాను. జీకే పెళ్లి విషయం ఈ రోజు తేల్చేసేయాలి. మళ్ళీ మొదలు పెట్టావేంటి? నా బాధ మీకు అర్థం కావడం లేదు. ఈ రోజు వాణ్ణి కాస్త గట్టిగా అడుగు రఘు. రేఖ, అలా అడిగించుకునే పరిస్థితుల్లో వాడు లేడు, అలా అడిగే పరిస్థితుల్లో నేను లేను. రఘు, రఘు, ఇదిగో. థ్యాంక్ యూ. కూర్చో రేఖ. ఏం ఆలోచిస్తున్నావు రఘు? ఏం లేదు రేఖ, ఇందాక
పేపర్లో ఆర్టికల్ చదివాను, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏంటా ఆర్టికల్? ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పి అవసరాలు తీరిపోయిన తర్వాత నువ్వు నాకు అవసరం లేదని మోసం చేసే అబ్బాయిలున్న ఈ రోజుల్లో తను ప్రేమించిన అమ్మాయిని ఒక అనుకోని సందర్భంలో కొంతమంది రేప్ చేస్తే ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టి భార్యం చేసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం కదా. ఏం ప్రేమలో ఏంటో, వ్యామోహానికి ప్రేమ అనే పేరు పెట్టుకుంటున్నారు ఈ పిచ్చి జనం. ప్రేమ అన్న పదానికి అర్థం మార్చేశారు. ప్రేమించుకున్నాక పెళ్లి పెళ్లి అంటూ 7 అడుగులు నడుస్తున్నారు. 7 నెలలు కాకముందే 8వ అడుగు విడాకుల కోసం కోర్టులో వేస్తున్నారు. రేఖ, నేను అడిగిన దాని గురించి నీ అభిప్రాయం చెప్పకుండా ప్రేమ గురించి లెక్చర్ ఇస్తావెందుకు? ఏం చెప్పాలి? అదే ఇందాక నేను చెప్పానే ఓ ఆర్టికల్ గురించి, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? అలాంటి విషయాల గురించి ఒపీనియన్లు చెప్పలేను, జడ్జిమెంట్లు ఇవ్వలేను. అక్కడి పరిస్థితులు ఆ మనుషుల యొక్క మనస్తత్వాల మీద ఆధారపడి ఉంటుంది, అంతే. సరే కాని ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదో వర్క్ ఉందని అన్నావు కదా, వెళ్ళవా? వెళ్తాను. తొందరగా ఆ పని చూసుకొనిరా. తిన్నమ్మా. నేను తినను. 2 ముద్దలు తినమ్మా ప్లీజ్ తల్లి. నాకు తినాలనిపించట్లేదమ్మా. ఇది అమ్మ ముద్ద. అమ్మ ముద్ద తినవా? తింటా. ఇంకొక్క ముద్ద. ఆకలిగా అనిపించట్లేదమ్మా. ఇది నాన్న ముద్ద. వెరీ గుడ్. నీ చేత ఎలా తినిపించాలో ఈ అమ్మకి తెలీదా? నా దగ్గర నీ వేషాలు చాలు. ఇది నాన్నమ్మ ముద్ద. ఇక నా వల్ల కాదమ్మా. నాన్నమ్మ మీద నీకు ప్రేమ ఉందా? ఉంది. ఎంత? బోలెడంతా. బోల్డ్ ఎంత అంటే? బోలెడంతా. అంత ప్రేమ ఉన్నదానివి నాన్నమ్మ కోసం ఒక్క ముద్ద తినలేవా? తింటానులే. చూడండి అత్తయ్య, అన్నం తినమంటే ఎన్ని వేషాలేస్తుందో. నన్ను చంపుకుతుంటుంది. నానమ్మ, అన్నం కడుపులోకి వెళ్ళట్లేదు నానమ్మ. నేను తిననని చెప్పు నానమ్మ. తినకపోతే దెబ్బలు పడతాయి. నువ్వు అన్నం తినకపోతే బూచోడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. అర్థమైందా? తిను. తినమ్మా. నేను తిన్ననని చెప్పు నానమ్మా. ఉషా, పాప వద్దంటుంది కదా, వదిలేయమ్మా. మీరు కూడా చిన్నపిల్లల అలా అంటారేంటి అత్తయ్య? ఎందుకంటే పాప పరిస్థితి నాకే తెలుసు కాబట్టి. మీకు తెలియడం ఏంటి? అదే, పాప మారం చేస్తే ఏం చెయ్యాలో ఎలా బుజ్జగించాలో నాకు తెలుసు అంటున్నాను. అంతే. పదమ్మా, పద.
ఎందుకు తినడం లేదమ్మా? తింటే ఏదోలా అయిపోతుంది నానమ్మ. చచ్చిపోతాననిపిస్తుంది. అయ్యో, ఏంటమ్మా ఆ మాటలు? ఇంకెప్పుడు అలా అనద్దు. మరి నాకు అలా అనిపిస్తుంది నానమ్మ. నేను చచ్చిపోను కదా? ఉహుం. అవునులే, నేనెందుకు చచ్చిపోతాను? మీరంతా ఇంత పెద్దోళ్ళయ్యారు కదా, అప్పుడు నేను కూడా చచ్చిపోకుండా పెద్దదాన్ని అవుతాను కదా నానమ్మ? అవునమ్మా. అయినా నాకేదైనా అయితే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు. బోలెడన్ని డబ్బులు ఖర్చు పెట్టి నాకు మందులు కొని పెడతావు కదా నానమ్మ? నువ్వు క్షేమంగా ఉండటం కోసం అవసరమైతే నా ఎంపైర్నే అమ్మేస్తానమ్మా. నానమ్మ, మనం ఆడుకుందామా? ఉమ్. బాల్ తీసుకొని వస్తానుండు. కార్తీక్ మహాలక్ష్మిల పెళ్లి జరగకూడదాంటీ. మీరు జరిపించాలని చూసినా నేను జరగనివ్వను. జరిపిస్తాను. ఏం చేస్తావో చేసుకో. బావా, నువ్వే దొంగవి.